రమ్మని టీవీ పైన వార్త చదువుతా పిలిపించింది. ఆదివారం గోలిగా వార్తలు వదిలిపెట్టి వచ్చిన ఈ నిమిషం కోసం ఎప్పటి నుంచి ఏ నిమిషం నుంచి ఎదురు చూస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ కేక్ కట్ చేస్తున్న మంత్రి సీతక్క గారికి, అట్లనే మా అక్క తస్లీం అక్కకి, ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికి కూడా తెలియజేస్తూ జై హో మహిళ, జై హో మహిళ, జై హో మహిళ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా తెలంగాణలో ఇక మీటింగ్ అయిపోతుందేమో వెళ్ళిపోదామని చూస్తున్న అమలకలు ఎక్కువ ఉన్నారు. అక్క కార్యక్రమం అంతా మన కోసం ఉన్నది, అడావుడి ఏకూరి. ఆయనతో నేను కవిత్వం చెప్పేది ఉన్నది, మాట్లాడేది 2 నిమిషాలు. మహిళా దినోత్సవం రోజున పురుషులకు అవకాశాలే లేవా? ఇక గిట్ల ఎదురు చూడాల్సి వస్తుంది. నేను ఏం చేయాలి? జరంత సేపు నిలబడి నేను కవిత్వం చెప్తా అమ్మ మీద. మామూలుగా ఉన్నది ఆ ముచ్చట కూడా. నమస్తే. ఈ ములుగు గడ్డ మీద వనంల సమ్మక్క సారక్కలున్నారు, గీడ జనంల సీతక్క మా తస్లీం అక్కలున్నారు. వీళ్ళే మరొక సమ్మక్క సారక్కలు. ములుగు గడ్డ మీద కాదు, ఓవరాల్ వరంగల్ గడ్డ మీదనే. రాణి రుద్రమ, ఇటు సమ్మక్క సారక్క అక్క చెప్పినట్టు వీళ్ళు. అటువంటి పోరాటం, అటువంటి పారదర్శకత, అటువంటి వారసత్వం ఈ గడ్డ మీద నడుస్తున్నది కాబట్టి రాచకొండ బిడ్డగా నేను ఇక్కడ అడుగు పెట్టిన. అందుకని మళ్ళొకసారి జై హో మహిళ, మహిళా శక్తి, మహిళా శక్తి. మీరు ఇట్లా మహిళా శక్తి వర్దిలాలని ఇంటికి పోగానే వాళ్ళ అంట్లు ఎదురు చూస్తున్నాయి. డబ్బులు పోయి బోర్లు గదులు కడుక్కోవాలని ఆలోచన మీద ఉన్న గురి. కడిగేటాయన ఎటు పోయిండు? కట్నం ఇచ్చి తెచ్చుకున్నాం కదా, కట్నం ఇచ్చి తెచ్చుకున్నాం కదా, వాడు కడగాలి కడాలి. మరి మీ ఇంట్లో నువ్వు అడుగుతాను, నువ్వు మాట్లాడుతూ అంటారేమో. మా ఇంట్లో నన్ను అడగనియరు, ఎరికేనా? నేను కడుగుతానా కూడా అడగనియరు. మీలా మీరు అడిగించుకోండి, నా ముచ్చట మాత్రం మాట్లాడకూడదు. శత్రు ముందుగానే అర్థమైంది అవ్వాలా? ఇక కవిత్వం చెప్తా మీకోసం. అమ్మది అందాల మా ఊరి అక్క చెల్లెలే అందరూ గ్రూప్ డాన్స్ గా. మరి సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక ఉద్యోగిగా మన ములుగు ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉద్యోగ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ మరి దానికి మానవత్వాన్ని జోడిస్తే ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి మహిళామూర్తి చెల్లెలు అక్కలు అందరికీ కూడా తోడుగా ఉండే తస్లీమ లాంటి వారు సృష్టించినటువంటి ప్రపంచం ఇవాళ దాదాపుగా 4-5 వేల మంది మహిళల్ని ఇక్కడ తీసుకురావడానికి తను చేసినటువంటి కృషి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి ఉద్యోగము, ఇటు కష్టాలలో ఉన్నటువంటి వారి కన్నీళ్లను తుడవడము, మరి మరో తస్లీమా అని పేరు సాధించినటువంటి తస్లీమా గారికి ప్రత్యేక శుభాభివందనాలు, వందనాలు. మహిళా శక్తి ఏందో ఈరోజు నిరూపించడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో డిఎల్ఆర్ గార్డెన్ లో పెడితే మరి అంతకంటే ఎక్కువ మంది వస్తే ఎక్కడని ఆలోచించి ఇక్కడ పెడుతుంటే నేను అనుకున్నా, నేను మొన్న ఇది ఎవరిదో పార్టీ బహిరంగ సభ కావచ్చు అనుకున్నా. కాదు, మన మహిళలది మహిళా శక్తి ఏంటిదో ఇక్కడ చూపించబోతున్నామని మరి ఇంత అద్భుతంగా నిర్వహించడానికి స్ఫూర్తిగా సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతగా మరి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని వేదిక మీద ఎంతో మంది మహిళా మూర్తులను, చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా, తులసి గారు అనేక వ్యాఖ్యలు ఎప్పుడు కూడా మంచి చెడు ఏంటిదో ఒక రాజకీయ నేతగానే మరి మాట్లాడుతుంది, సామాజిక కార్యకర్తగా ఉంటూ ఒక గొప్ప విశ్లేషకురాలుగా పనిచేస్తుంది పూర్ణ గారు గాని, అదే విధంగా ఇటు ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. నిహారిక సంఘ సేవకురాలు, అదే విధంగా ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ నుంచి మరి రాజకీయ నాయకురాలుగా ఎంపీపీ గారు, అదే విధంగా కోఆప్షన్ మెంబర్ వలియాబి గారు, మరి ఆశా సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు నీల గారు, ఇంకా అంగన్వాడీకి సంబంధించి అందరు కూడా ఇక్కడికి వచ్చారు. మా అక్కలు చెల్లెలు అందరూ కూడా వచ్చారు. మాకు తోడుగా ఉండడానికి మా సోదరులు, మా మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికీ ఒకటే తెలియజేదలుచుకున్నా,
మహిళలు అంటే చిన్న చూపు, మహిళలు అంటే తక్కువ అనేటువంటి భావం పోగొట్టాల్సిన అవసరం ఈ సమాజం మీద ఎంతైనా ఉంది. ఒకప్పుడు మరి మహిళలదే రాజ్యం. మనం అంత దూరం ఎందుకు? రాణి రుద్రమాదేవి మరి 800 ఏళ్ల నాటి చరిత్ర. ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా పోరాడి మరణించినటువంటి సమ్మక్క సారలమ్మ ఇవాళ మనం పూజించేటువంటి దేవుళ్ళు, వాళ్ళ యొక్క శక్తి ఏందో ఆ రోజే 800 ఏళ్ల క్రితమే నిరూపించినటువంటి మహిళా మూర్తులు ఈ రోజు మనకు ఆదర్శంగా ఉన్నారు. అభివృద్ధి పేరుతోటి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం లేదా మగవాళ్ళ పెత్తనం పెరగడం అనేది కూడా బాగా అయిపోయింది. కాబట్టి మహిళలు తలుసుకుంటే ఉద్యోగాలు చేయగలుగుతారు, పారబట్టగలుగుతారు, మరి గొడ్డలు పట్టగలుగుతారు, గన్ బట్టి పోరాటం చేయగలుగుతారు, గన్ బట్టి రక్షణ చేయగలుగుతారు, అదే విధంగా కెమెరా బట్టి గొప్ప గొప్ప ఫోటోలను తీయగలుగుతారు, ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలుగుతారు. ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అతి చిన్న వయసులో ఎక్కినటువంటి మరి మాలవత్ పూర్ణ కూడా చిన్న ఆడపిల్ల ఆయన కూడా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఈ రోజు ఎంతో ఎత్తుకెదిగినటువంటి చిన్నారి మన ముందే ఉంది. కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు ఎవరు కూడా నువ్వు ఆడా నువ్వు మొగ అని కాకుండా ఇద్దరు సమానమే. ఇద్దరికి పెట్టే తిండిలో కూడా తేడా చూపించొద్దు. కొడుకు అయితే ఒక ముక్క ఎక్కువ వేస్తారు, ఆడపిల్ల అయితే నువ్వు ఏం కాదులే బిడ్డ సర్దుకో అంటారు. కొడుకు అయితేనేమో ప్రైవేట్ స్కూల్లో పంపుతారు, ఆడకూతురు అయితేనేమో గవర్నమెంట్ స్కూల్ పంపమంటారు. కొడుకు అయితేనేమో ఇంకా వాళ్ళు ఏ తప్పు చేసినా భుజం దలుతారు, ఆడపిల్ల సంతోషంగా నవ్వుతా కూడా ఎందుకే నవ్వుతున్నావు అంటారు. ఇట్లాంటి వివక్షతలు అనేది వద్దు. ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళం ఉన్నా మీరందరూ కూడా ఉన్నారు. మీరు లేకుంటే ఇల్లు గడవదు. మీరు 4 రూపాయలు సంపాదించకుంటే ఆ రోజు మరి ఆ కుటుంబానికి చేయిత ఉండదు. కాబట్టి మనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకూడదు. మేమందరం కూడా మరి సాధారణమైనటువంటి చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ఎదగడానికి ఎంతో మంది మరి ఇక్కడ సాక్ష్యాలుగా మన ముందు నిలిచిపోయినరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ కూడా ఒక మంచి హృదయంతో ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరి కోసం ఒకరు అనే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చిన్నగా మొదలైనటువంటి సర్వ ట్రస్ట్ ద్వారా మహిళా కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు గాని ఈరోజు 1000 మందిని ఇక్కడికి తీసుకురావడానికి కారణం మరి తస్లీమా గారు. ఈరోజు ఇంతమంది మహిళలతో ఒక సంఘం లాగా తసి సంఘం పెడితే నేను మొన్ననే ఒక రుద్రమాదేవి సంఘాన్ని చూసిన 22,000 మంది మహిళలు ఒక పొదుపు సంఘంగా ఏర్పడి 100 కోట్లతోటి వాళ్ళ టర్నోవర్ నడుస్తుంది. కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరికొకరు తోడుగా ఉండి ఒక 4 రూపాయలు జమేసుకొని మనదొక పెద్ద సంఘంగా పెద్ద పొదుపు సంఘంగా లేదా పెద్ద మహిళా శక్తిగా ఉంటే నాకెవరు లేరు అనేటువంటి భావం నుంచి నాకు ఇంత పెద్ద సొసైటీ ఉంది, ఇంత పెద్ద సమాజం ఉంది అనేటువంటి ధైర్యం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి పొద్దున్న నుంచి కూడా మీరు ఇక్కడ అందరు ఉన్నారు. మీ యొక్క కష్టాలు కన్నీళ్లు తుడవడం కోసం ఒకరికొకరం తోడై ఈరోజు రాజకీయ వేదిక కాదు కానీ 12వ తారీఖు నాడు కూడా 1,00,000 మంది మహిళలతోటి మరి హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ లో మన మహిళా సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘాలందరికీ కూడా వాళ్ళ ఇళ్లలో కూర్చొని 4 రూపాయలు సంపాదించుకునేటువంటి ఉపాధి మార్గాలను కల్పించడం కోసం కొత్త స్కీమ్స్ ను కూడా 12వ తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. మీరందరూ కూడా ఆ యొక్క సభకు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలు ఆర్థికంగా శక్తివంతులు అయితే ఖచ్చితంగా మన చేతిలో కొంత అధికారం ఉంటది. మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేనికి పెట్టకూడదు అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే శక్తి మనకు వస్తుంది. కాబట్టి ప్రతి మహిళ